మహారాష్ట్ర సాయుధ బలగాలతో కర్రెగుట్టల ప్రాంతంలో ఆపరేషన్ కగార్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు శాంతి చర్చలకు ముందుకు రావాలని మావోయిస్టులు విజ్ఞప్తి చేశారు. మావోయిస్టు బస్తర్ ఇన్ఛార్జ్ రూపేష్ పేరుతో ప్రెస్ నోట్ విడుదల చేశారు. దాదాపు 1000 మంది మావోయిస్టులను సుమారు 20,000 మంది భద్రతా సిబ్బంది చుట్టుముట్టినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో గురువారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. బీజాపూర్ జిల్లా ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే కర్రెగుట్టల కేంద్రంగా అగ్రనేతలు మావోయిస్టులు పెద్ద సంఖ్యలో ఉన్నారనే ఇన్ఫర్మేషన్ తో కేంద్ర పారామిలిటరీ బలగాల నేతృత్వంలో ఈ ఆపరేషన్ చేపట్టారు. కర్రెగుట్టల్లో దాదాపు 1000 మంది మావోయిస్టులు దాగి ఉన్నట్లుగా సమాచారం కూడా అందింది. అగ్రనేత హిడ్మా నేతృత్వంలో వీరంతా అక్కడికి చేరినట్లుగా తెలుస్తోంది. వీరిలో కమాండర్ స్థాయి నేతలు, మావోయిస్ట్ అగ్రనాయకులు ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చింది. దీంతో ఈ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. భీమవరంపాడు, పూజారి కాంకేర్, పామేడు అటవీ ప్రాంతాల్లో కాల్పుల మోత మోగుతోంది. కూంబింగ్ నేపథ్యంలో కర్రెగుట్ట దండకారణ్యంలోని పలు గ్రామాలకు ఇప్పటికే రాకపోకలను కూడా నిలిపేశారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఏదైతే ఉందో తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం ఉన్నటువంటి కర్రెగుట్ట ప్రాంతంలో మొత్తం మావోయిస్టులు పెద్ద సంఖ్యలో ఉన్నారనే నేపథ్యంలో కూడా ఇటు భద్రతా దళాలు మాత్రం ఒక్కసారిగా ఆయన చుట్టుముట్టాయి. దాదాపు ఇప్పటికీ 3 రోజులు దాటుతుంది. అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులను పట్టుకోవాలి అనే ఉద్దేశంతో వీరైతే కూడా భద్రతా దళాలు చుట్టుముట్టాయి. ఒకవైపు ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి అటు నుంచి భద్రతా దళాలు కూడా గుట్టపైకి వెళ్లడం, అదేవిధంగా తెలంగాణ సరిహద్దు ప్రాంతాలటువంటి వాజేడు, వెంకటాపూర్ నుంచి కూడా ఇక్కడ బలగాలు మాత్రం ఇక్కడికైతే వెళ్ళాయి. వెళ్లే క్రమంలో దాదాపు 3 రోజులు అవుతుంది. వారికి మాత్రం ఆహార పొట్లాలు, అదేవిధంగా వాటరు, అదేవిధంగా మందుగుండు సామాగ్రి కూడా వారికి అందించేందుకు ప్రత్యేకంగా ఒక 3 హెలికాప్టర్లు అయితే ఏర్పాటు చేశారు. అదేవిధంగా డ్రోన్స్ కూడా వారైతే వాడుతున్నారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో గత 2 రోజుల క్రితం మాత్రం అక్కడ భారీగా అయితే శబ్దాలు వినిపించినట్లుగా సమాచారం అవుతుంది. అదేవిధంగా అక్కడి ప్రాంతానికి బీజాపూర్ సంబంధించినటువంటి ప్రాంతం, అదేవిధంగా ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి ప్రాంతంలో మాత్రం ఒక ఎన్కౌంటర్ అయితే చోటు చేసుకుంది. ఆ ఎన్కౌంటర్ లో మాత్రం 3 కూడా మృతి చెందినట్లుగా అయితే మనకు సమాచారం అవుతుంది. దానికి సంబంధించినటువంటి వివరాలు మాత్రం ఇంకా అధికారికంగా ఇచ్చినా కూడా అందులో మృతి చెందినటువంటి వారు ఎవరనేది మాత్రం ఇంకా తెలియాల్సి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ షెల్టర్ జోన్ గా ఉన్నటువంటి కర్రెగుట్ట ప్రాంతాన్ని మాత్రం మావోయిస్టు పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడికైతే వచ్చినట్టుగా తెలుస్తుంది. దీనికి నేతృత్వం వహిస్తున్నటువంటి హిడ్మా నేతృత్వంలోనే వీరంతా కూడా కర్రెగుట్ట ప్రాంతానికి చేరుకున్నట్లుగా తెలుస్తుంది. వీరంతా కూడా ఇక్కడికి వచ్చినట్టుగా సమాచారం అందుకున్నటువంటి భద్రతా దళాలు, అదేవిధంగా కేంద్ర పారామిలిటరీ దళాలు మాత్రం నేతృత్వంలో యొక్క ఆపరేషన్ కగార్ పేరుతో అయితే కూడా దీనైతే ఆపరేషన్ అయితే చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ దాదాపుగా 1000 మందికి పైగా మావోయిస్టులు ఇక్కడ ఉన్నారంటే వారికైతే సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో వారిని అక్కడ అగ్రనేతలతో పాటు అక్కడ కమాండర్ స్థాయి నేతలు, మావోయిస్టు సంబంధించిన అగ్రనేతలు కూడా ఉన్నట్టుగా నిఘా వర్గాల నుంచి సమాచారం అందిన నేపథ్యంలో కూంబింగ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఇక్కడ వాజేడు, వెంకటాపూర్ తో పాటు అక్కడ భీమవరంపాడు, పూజారి కాంకేర్ తో పాటు మరికొన్ని ప్రాంతాలు మాత్రం కాల్పుల మోత అయితే వినిపిస్తున్నాయి. అంటే ఈ క్రమంలో ఇటీవల మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన వారు మాత్రం శాంతి చర్చలకు కూడా రావాలంటూ కూడా గతంలో లేఖ విడుదల చేశారు. అదేవిధంగా ఇప్పుడు కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించిన బస్తర్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి రూపేపు పేరుతో మాత్రం ఒక ప్రెస్ నోట్ అయితే విడుదల చేశారు. ఏదైతే ఉందో కర్రెగుట్ట ప్రాంతంలో ఆపరేషన్ ను నిలిపివేయాలి, అక్కడ నిలిపివేసి అక్కడ ఉన్నట్టుగా అయితే మావోయిస్టులు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. ఏదైతే ఉందో ఇక్కడ ఛత్తీస్గఢ్, తెలంగాణ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో సాయుధాల బలగాలతో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఆపరేషన్ కగార్ ను
నిలిపివేయాలంటూ కూడా అదే విధంగా ప్రభుత్వాన్ని కూడా శాంతి చర్చలకు రావాలంటూ కూడా వీరు ఒక విజ్ఞప్తి చేస్తున్నట్టు సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఓకే శ్రీకాంత్.